హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్. మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అదేంటి ఇప్పటి వరకు వచ్చిన నర్స్ మీరు కాదుగా, అయినా తను నాకు ఇంజెక్షన్ చేసేసింది, నేను మళ్ళీ ఇంజెక్షన్ చెప్పించుకోను అంటూ మారం చేస్తుంది భూమి. అదే హాస్పిటల్లో సీసీ కెమెరాస్ రూమ్లో ఇప్పటి వరకు భూమితో ఉన్న నర్స్ చైర్లో కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి ఉంది. అప్పటికే ఆ నర్స్ తన వాచ్లో ఉన్న బటన్ నొక్కడంతో ఆకాష్కి అక్కడ జరిగేది అంతా తెలిసిపోతుంది. స్లోగా ఒక ఫోర్స్లా కాకుండా తన టీం అందరినీ నార్మల్ పీపుల్ లాగా హాస్పిటల్లోకి వెళ్ళమని చెప్తాడు ఆకాష్. అప్పటికే చాలామంది హాస్పిటల్లోకి వెళ్ళి అంతా కవర్ చేస్తే ఆకాష్ మాస్క్ పెట్టుకొని లోపలికి వచ్చి పవర్ ఆఫ్ చేయమని సిగ్నల్ ఇవ్వడంతో వాళ్ళు పవర్ ఆఫ్ చేస్తారు. భూమి ఇంజెక్షన్ వద్దు ప్లీజ్ అంటూ నర్స్ హ్యాండ్ తోసేయడంతో తన హ్యాండ్లో ఉన్న ఇంజెక్షన్ కింద పడిపోతుంది. ఆకాష్ భూమి కోసం రూమ్లోకి వెళ్తే దర్శన్ నర్స్ని కాపాడడానికి వెళ్తాడు. ఆకాష్ వెళ్ళేసరికి భూమి ముందు ఆ నర్స్ నిలబడి కత్తి చూపించి భూమిని బెదిరిస్తుంది. ఆకాష్ బ్యాక్ నుంచి తన చేతిలో ఉన్న కర్రతో ఆమె తలపై గట్టిగా కొట్టడంతో భూమి దగ్గరికి వెళ్ళి భయపడిన భూమిని దగ్గరికి తీసుకుని భయపడకు నేను వచ్చేసా అంటాడు. ఆకాష్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది భూమి. వెంటనే భూమిని తన చేతుల్లో ఎత్తుకొని బయటకి తీసుకువెళ్తాడు ఆకాష్. ఈలోపు మిగతా వాళ్ళు అంతా హాస్పిటల్లోకి వచ్చి ఆరుగురు బైరా మనుషులను పట్టుకుంటారు. అలానే బైరాకి భూమి డీటెయిల్స్ అన్నీ చెప్పిన ఇంకో నర్స్ని కూడా కట్టేసి ఉంచుతారు. ఆకాష్ వారికి గన్ గురిపెట్టి మిమ్మల్ని ఎవరు పంపించారో చెప్తారా, లేక ఒక్కొక్కరిని కాల్చిపడేయనా అంటాడు. అతని కోపాన్ని చూసి వెంటనే వాళ్ళు బైరా పంపాడు, భూమిని ఎత్తుకురమ్మని అని చెప్తారు. వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వమని చెప్పి అక్కడి నుంచి భూమిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు ఆకాష్. వెళ్తున్నంతసేపు కనీసం భూమి వైపు చూడను కూడా చూడడు ఆకాష్. భూమి పదే పదే ఆకాష్నే చూస్తుంది, కానీ ఆకాష్ మాత్రం ఒకటే ఆలోచనలో ఉన్నాడు. బైరా భూమిని ఎత్తుకెళ్ళాలి అనుకుంటున్నాడు. అసలు భూమిని ఎలా కాపాడుకోవాలి? ముందు భూమి మనసులో నేను ఉన్నా అని తెలిసింది కాబట్టి ఎలా అన్నా భూమిని నా సొంతం చేసుకోవాలి అనుకుంటాడు మనసులోనే ఆకాష్. కానీ భూమికి అవేమీ చెప్పడు. ఇంటికి రీచ్ అవ్వగానే భూమిని లోపలికి వెళ్ళమని చెప్తాడు. ఆకాష్ కారులోనే ఉండిపోతాడు. భూమి రావడం గమనించిన ఇంట్లో వాళ్ళు అంతా భూమికి చిరునవ్వుతో వెల్కమ్ చెప్తారు. అప్పటికే భూమి కోసం చాలా సర్ప్రైజ్లు ఇంట్లో ప్లాన్ చేస్తారు అందరూ. కానీ ఆకాష్ ఇప్పుడు అవేం వద్దు, భూమి కొంచెం టెన్షన్లో ఉంది, తను సెట్ అయ్యాక చూద్దామని ముందే చెప్పడంతో అందరూ నార్మల్గా భూమికి వెల్కమ్ చెప్తారు. భూమిని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటారు. ఈలోపు హాస్పిటల్లో జరిగింది తెలుసుకొని జయ ఆకాష్కి కాల్ చేసి ఇప్పటికన్నా భూమి లైఫ్ మారాలి, తన జీవితంలో చాలా మార్పులు రావాలి, తను ఎవరికీ భయపడకూడదు, ఆ బైరా భూమి వల్లే వాడి కొడుకు చనిపోయాడు అనుకొని భూమిని అపాయం తెచ్చేలా ఉన్నాడు. ఆకాష్ బాబు నువ్వేం చేస్తావో తెలియదు, వాడు చావాలి అంటుంది. ఆకాష్ అమ్మ వాడు నా భార్యని పొందాలి అనుకుంటున్నాడు, వాడిని ఎలా బతకనిస్తా, కాకపోతే అన్వి జీవితాన్ని సెట్ చేసే పనిలో ఉన్నా, అంతా సద్దుమణిగాక నా నెక్స్ట్ టార్గెట్ వాడే అని మనసులో అనుకుంటూ సరే అమ్మా నువ్వు అడిగింది చెయ్యకుండా ఎప్పుడన్నా ఉన్నానా అంటాడు. అంటే బైరా భూమిని కోరుకుంటున్నాడు అని ఎవరికీ తెలియనివ్వడు ఆకాష్. మరోవైపు ఆకాష్ అన్వి నువ్వు మేనేజ్ చేస్తా అంటున్నావు, వాళ్ళేమో మ్యారేజ్ చేస్తా అంటున్నారు అంటుంది కోపంగా అన్వి. మీరేం కంగారు పడకండి, మిమ్మల్ని నేను ఎందుకు చేసుకుంటా, నేనే కాదు ఎవడూ చేసుకోడు అనేస్తాడు తొందరలో. ఏమన్నావు, నన్ను చేసుకోవా అంటూ అఖిల్ని కోపంగా చూస్తుంది అన్వి. నువ్వు జైలు కన్నా వెళ్తా కానీ మిమ్మల్ని నేను భరించలేను అంటాడు అఖిల్. వీడికి ఎంత పొగరు ఉంటే నన్ను చేసుకోను అంటాడు. అసలు నేను రిజెక్ట్ చేయాలి కానీ నన్ను ఒకడు రిజెక్ట్ చేయడం ఏంటి, నా ఈగో టచ్ చేశాడు అనుకొని
వాళ్ళ కాళ్ళ వెళ్ళ పడి మాట్లాడుతున్న అఖిల్ని చూసి ఇంకా నీ జీవితం అయిపోయింది అని మనసులో అనుకుంటుంది అన్వి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పిందే నిజమండి, మేము లవర్స్నే అంటుంది. ఆ మాటకి షాక్ అయిన అఖిల్ కంగు తిన్న కోడిలా చూస్తున్నాడు. మేడం ఏంటి మేడం అది అంటాడు అఖిల్. వెంటనే అన్వి నన్ను ఎక్కడ పెళ్లి చేసుకోవాలో అని ఇలా యాక్ట్ చేస్తున్నాడు అంటుంది వాళ్ళతో అమాయకంగా ఫేస్ పెట్టి. అమ్మాయిని మోసం చేయాలనుకుంటున్నావా అని ఒక లెంపకాయ ఇస్తాడు అందులో ఉన్న ఒక వ్యక్తి. వెంటనే తాళి చేతికి ఇచ్చి కట్టు అని బలవంతం చేస్తారు. అఖిల్ అన్వి వైపు చూస్తూ మేడం ఏంటి మేడం మీరు అలా ఎందుకు చెప్పారు అంటుంటే చచ్చినా చేసుకోనన్నావుగా, నా ఈగో హట్ అయింది, ఇప్పుడు చూడు ఒక్క చెంపదెబ్బకి తాళి కట్టడానికి రెడీ అయిపోయావు అంటుంది సీరియస్గా ఫేస్ పెట్టి. ఆకాష్ బయటే ఉండి కాల్ మాట్లాడి ఫోన్ కట్ చేయగానే ఆకాష్కి వీడియో కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి చూస్తే అఖిల్ అన్వి ముందు తాళి పట్టుకొని నిలబడ్డాడు. అది చూడగానే ఆకాష్ ఫేస్లో చిన్న స్మైల్ వస్తుంది. వెంటనే ఇంట్లో ఒక మేడ్కి కాల్ చేసి టీవీ ఆన్ చేయమని చెప్తాడు. న్యూస్లో అన్వి అఖిల్ని చూసి అందరూ షాక్ అవుతారు. అంటే ఇది మన ఆకాష్ ప్లాన్ అంటారా అన్వి అఖిల్ పెళ్ళి? ఏమో నెక్స్ట్ చూద్దాం. ఆకర్షణ ప్లాన్ చేశాడు అనుకుంటా. ఈగో హట్ అయితే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా మేడం అంటాడు అఖిల్ చాలా బతిమలాడుతూ. చూడండి తాళి కట్టుకున్న తిడుతున్నాడు అంటుంది ఏడుపు ముఖం పెట్టి అన్వి. వాళ్ళు మళ్ళీ కొట్టబోతే వద్దు కట్టేస్తా అంటూ 3 ముళ్ళు వేసేస్తాడు అఖిల్. వాళ్ళు దండలు కూడా ఇస్తారు, అవి కూడా మార్చుకుంటారు. వాళ్ళందరూ అక్షింతలు వేసి ఇంకా మీకు పెళ్ళయింది మీ ఇంటికి వెళ్ళండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోగానే అఖిల్ ఒక్కసారి దాన్ని తీసేయండి మేడం, ఇంకా చాలు, ఇంకా ఆ తాళి తీసేయండి, నాకు తెలుసు మీరు వాళ్ళు వెళ్ళిపోవాలని ఇలా చేశారు అంటాడు. ఈ మ్యాటర్ ఎవరికి తెలియకముందే ఆ తాళి తీసి ఇక్కడ తీసేయండి అంటూ అఖిల్ అంటుంటే కోపంగా అన్వి అఖిల్ని ఒక్కటి పీకి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. అఖిల్ చెంప మీద చేయి వేసుకొని అదేంటి అలా కొట్టేసి వెళ్ళిపోతుంది అనుకుంటూ కొంచెం లేటుగా తను అన్నది తప్పు అని అర్థమై స్పీడ్గా పరుగున వెళ్ళిపోతున్న అన్వి దగ్గరికి వెళ్ళి మేడం సారీ నేను తప్పుగా మాట్లాడాను అనుకుంటా అంటాడు. తప్పుగా కాదు చాలా చెత్తగా మాట్లాడావు అంటూ అన్వి తన దారిన తను నడుచుకుంటూ వెళ్తుంది. కోపంగా ఉన్న అన్విని అఖిల్ మళ్ళీ స్పీడ్గా అన్వి దగ్గరికి వెళ్ళి మేడం సారీ అంటాడు. అంటూ అన్వి నడుస్తూనే ఉంటుంది. మేడం ఎందుకు మేడం అలా కోపంగా వెళ్ళిపోతున్నారు అంటాడు అఖిల్ కొంచెం అమాయకంగా ఫేస్ పెట్టి. నడిస్తేనేగా ఇంటికి వెళ్ళేది, ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్తే మెయిన్ రోడ్ మీద ఏదైనా వెహికల్ దొరుకుతుంది అంటూ నువ్వు ఎత్తుకొని తీసుకువెళ్తావా ఏంటి, ఎందుకు నడుస్తున్నావు అంటున్నావు అని అన్వి మాట పూర్తి కాకముందే అన్విని తన చేతుల్లోకి తీసుకొని ఎత్తుకొని నడుస్తూ ఉంటాడు అఖిల్. ఒక్కసారిగా షాక్ అయిన అన్వి ఓయ్ ఏంటి ఏదో సరదాగా అంటే నిజంగానే ఎత్తేసుకున్నావు అంటూ కళ్ళు ఎర్రజేసి అడుగుతుంది అన్వి. ఇప్పుడు మీరు నాకు మేడం మాత్రమే కాదు నా వైఫ్ కూడా కదా, వైఫ్ కాలు కందిపోకుండా ఉండాలి కదా అంటాడు అఖిల్. ఆహా పెళ్ళైతే పెళ్ళం అయిపోయినట్లేనా అంటుంది. మరి అంటాడు అఖిల్. పెళ్ళి అయింది కదా అని అడ్వాంటేజ్ తీసుకుంటే సంపుతా అంటుంది అఖిల్ని చూస్తూ కోపంగా అన్వి. నేను నిన్ను యాక్సెప్ట్ చేసే వరకు నువ్వు నన్ను మేడంలానే చూడాలి, అర్థమైందా అంటుంది. ఇదేంటి గంటలో నా బతుకు కుడితిలో పడిన ఎలకలా తయారైంది అనుకుంటాడు అఖిల్ మనసులోనే. పైకి చిన్న స్మైల్ ఇచ్చి ఓకే మేడం అంటాడు నడుస్తూనే అన్విని ఎత్తుకొని. అమ్మో ఈ మేడం ఒక రకం, ఇప్పుడు ఇంట్లో అందరికీ నా ముఖం ఎలా చూపించాలో. ఆకాష్ బాబు గారు నన్ను తప్పుగా అనుకుంటారేమో అనుకోగానే అటుగా ఒక కారు వెళ్తుంటే లిఫ్ట్ అడుగుతారు. ఆ కారు అతను లిఫ్ట్ ఇస్తాడు. ఇద్దరు లోపలికి వెళ్ళి కూర్చోగానే వాళ్ళ వాలకం చూసి ఏంటి పారిపోయి పెళ్లి చేసుకున్నారా అని అడుగుతాడు అతను. అఖిల్ వెంటనే అయ్యో నో సార్ అంటాడు. మరేంటి పెళ్ళయ్యాక పారిపోయారా అని నవ్వుతున్నాడు అతను. దానికి అన్వికి కోపం వస్తుంది. అఖిల్ మాత్రం అయ్యయ్యో లేదండి వర్షం పడుతుంది అని చెట్టు కింద నిలబడితే పెళ్లి చేసేశారు అంటాడు అఖిల్ అమాయకంగా ఫేస్ పెట్టి.
ఆ కారు అతను వెంటనే బ్రేక్ వేసి ఏంటి అన్నట్లు తన పక్కన ఉన్న అఖిల్ వైపు, వెనక సీట్లో ఉన్న అన్వి వైపు మార్చి మార్చి చూసి, నువ్వు చాలా లక్కీ బ్రో, సూపర్ అమ్మాయిని కొట్టేశావు అంటాడు. వెంటనే అన్వి, ఓయ్ ఏంటి లొల్లి, త్వరగా కారు తీయమని చెప్పు అంటుంది అఖిల్ వైపు కోపంగా చూస్తూ. ఓకే మేడం అని అఖిల్ కాస్త భయపడుతున్నట్లే, బ్రో కొంచెం త్వరగా డ్రాప్ చేయి బ్రో ప్లీజ్ అంటాడు అఖిల్. మేడం నా అని అతను మళ్ళీ షాక్ అయి చూస్తాడు అఖిల్ వైపు. అవును బ్రో, నేను మేడం అసిస్టెంట్ని అంటాడు. మళ్ళీ అతను ఇద్దరిని చూసి, చూడడానికి చాలా చాక్లెట్ బాయ్లా ఉన్నావు బ్రో, ఇంకా నీ పని ఆంఫట్ అని కార్ డ్రైవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు అతను. టీవీ ఆన్ అయింది. అక్కడ అఖిల్ అన్విని చూసి అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏ టీవీ పెట్టినా ఇదే న్యూస్. ప్రముఖ పారిశ్రామికవేత్త పెళ్లి అనే హెడ్లైన్స్ వేసి మరి జయ వెంటనే తల పట్టుకుంటుంది. సులోచన అతనెవరో ఏది తెలియకుండా అలా ఎలా మనం ఇంటి అల్లుళ్ళ యాక్సెప్ట్ చేస్తాం అంటుంది కొంచెం కోపంగా. భూమి అందరికీ నచ్చ చెప్తూ, అఖిల్ అనాథ అయినా తనకి ఫ్యామిలీ ఎథిక్స్ చాలా బాగా తెలుసు, అన్విని అఖిల్ బాగా చూసుకుంటాడు అంటూ అఖిల్ని సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది భూమి. అది కాక అఖిల్కి ఎవరు లేరు కాబట్టి మన ఇంట్లోనే మన ముందే ఉంటాడు అంటుంది. అందరూ ఆలోచనలో పడతారు భూమి మాటలకి. ఇంతలో లోపలికి వచ్చిన ఆకాష్, ఎందుకు ఇప్పుడు అందరూ అలా కూర్చున్నారు? దానికి అది బాబు, అన్వి పెళ్ళి అఖిల్తో జరిగిపోయింది అంటుంది సులోచన. దానికి ఆకాష్, మనం అన్వికి 5 సంవత్సరాలుగా పెళ్లి చేయాలని చూస్తున్నాం. ఏ రోజు అన్వి పెళ్లికి ఒప్పుకోలేదు. ఎప్పుడో కాలేజ్ డేస్లో తను ప్రేమించిన వాడు చనిపోయాడని తెలిసి కూడా తన కోసం ఇప్పటికీ ఎవరిని చేసుకోకుండా ఎప్పటికీ ఎవరిని చేసుకోను అని మొండికేసి కూర్చున్న అన్వికి ఈ రకంగా అన్నా పెళ్ళి అయింది అని మనం సంతోషపడాలి అంటాడు ఆకాష్. అందరూ ఆకాష్ చెప్పింది నిజమే కదా, అసలు ఎప్పటికీ అన్వి తన జీవితంలో వేరొక అబ్బాయికి స్థానం ఇవ్వదు అనుకున్నాం, కానీ ఇలా అన్నా దేవుడు మంచే చేశాడు అనుకుంటారు అందరూ. నిజానికి అందరి ముందు నవ్వుతూ నవ్విస్తూ ఎంతో అల్లరి చేసే అన్వి రాత్రులు తనలో తానే పడే బాధ దేవుడు చూసినట్లున్నాడు అనుకుంటారు అందరూ. వెంటనే అందరి ఫేస్లో ఆనందం వస్తుంది. రాబోయే కొత్త జంటని ఆహ్వానించడానికి అందరూ సిద్ధమవుతున్నారు. అందరూ అఖిల్ అన్విని యాక్సెప్ట్ చేశారు అని హ్యాపీగా ఫీల్ అయి భూమి వైపు చిన్న స్మైల్ ఇచ్చాడు. ఆకాష్ వెంటనే తన గార్డ్స్కి కాల్ చేసి గంభీర స్వరంలో, నేను వస్తున్నా, అంతా సిద్ధంగా ఉంచు అని చెప్పి వేగంగా అందంగా తన హెయిర్ని సరి చేసుకుంటూ స్పెట్స్ పెట్టుకొని తన ఖరీదైన స్పోర్ట్స్ కార్లో ఒక లగ్జరీ అపార్ట్మెంట్లో కారు ఆపుతాడు. అప్పటికే అపార్ట్మెంట్స్ మొత్తం ఆకాష్ మనసులో చుట్టుముట్టారు. ఒకే ఒక ఫ్లోర్, ఒకే ఒక ఇంట్లో మాత్రం ఏవో గుసగుసలు, భయంతో కూడిన అరుపులు వినిపిస్తున్నాయి. ఆ అపార్ట్మెంట్ మొత్తం అప్పటికే ఖాళీ చెప్పించారు ఆకాష్ మనుషులు. ఆ ఇంట్లో బందీలుగా ఉన్న 2 వ్యక్తులు ఎలా తప్పించుకోవాలో తెలియక, అసలు వాళ్ళని ఎవరు బంధించారో తెలియక సతమతమవుతున్నారు. వాళ్ళ ఇంట్లో పవర్ లేదు, వాళ్ళ ఫోన్స్ కూడా అక్కడ లేవు. అసలు వాళ్ళకి ఎంతసేపు ఏం జరిగిందో కూడా గుర్తు రావడం లేదు. కేవలం మినుకు మినుకుమనే జ్ఞాపకాల ఛాయలు మాత్రమే మెదులుతున్నాయి. నైట్ బాగా తాగి మరుసటి రోజు పొద్దున్నే ఆకాష్ తమ ముందు తల వంచి నిలబడి వాడి చెల్లెల్ని తన చేతిలో పెడతాడు అని ఒకడు నవ్వుతుంటే, ఇంకొకడు, నీకు తిరుగులేదు మామ, ఆ అన్వి కాలేజీలో నిన్ను ఎంత అవమానించింది, అది మనం ఏడిపిస్తున్నామని చెప్పింది అని దాని అన్న వచ్చి మనల్ని చితకబాదాడు. ఈరోజు వాడి చెల్లి మార్ఫింగ్ వీడియో చూసి నీరుగారిపోయాడు. వాడు ఏమీ చేయలేడు, ఇది మనం సెలబ్రేట్ చేసుకోవాలి మామ, అందుకే కేక్ తెప్పించా అని అంటున్నాడు. అయినా నువ్వు చాలా తెలివిగలవాడివి మామ, నువ్వు నీ పుట్టినరోజు నాడు, అది కూడా 5 సంవత్సరాల క్రితం నిన్ను కొట్టి జైలుకు పంపిన రోజునే మళ్ళీ ఆ అన్న చెల్లిని నీ కాళ్ళ దగ్గరికి తెచ్చుకుంటున్నావు అని అంటుండగానే కేక్ ఆర్డర్ రావడం, డోర్ ఓపెన్ చేయడం, ఎదురుగా డెలివరీ బాయ్ మాస్క్ పెట్టుకొని వాళ్ళకి కేక్ ఇవ్వడం వరకు మాత్రమే గుర్తు వస్తుంది వాళ్ళకి. కేక్ తీసుకున్న వెంటనే వాళ్ళిద్దరూ స్పృహ కోల్పోయారు. వాళ్ళకి అంతకు మించి ఇంకేం గుర్తు రావడం లేదు. ఎంత ట్రై చేసినా
ఆ తర్వాత ఏం జరిగింది అనేది వాళ్ళకి గుర్తు రావడం లేదు. తలగ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. గది మసకబారుతుంది. ఎక్కడో దూరం నుంచి అస్పష్టమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇంతలో దడాల్మని పెద్ద డోర్ సౌండ్తో డోర్ తెరుచుకుంది. అందులోంచి 50 మంది బలశాలి అయిన సెక్యూరిటీ గార్డ్స్ మధ్యలో ఒక స్టైలిష్గా సింహంలా నడిచి వస్తున్నాడు ఆకర్ష్. ఆకాష్ని చూడగానే వాళ్ళిద్దరూ షాక్ అయిపోయారు. అతని కళ్ళల్లో కోపాగ్ని జ్వాలలు కనిపిస్తున్నాయి. ఆకాష్ లోపలికి రాగానే గార్డ్స్ ఆకాష్ కూర్చోడానికి ఒక ఖరీదైన చైర్ తెచ్చిపెట్టారు. అలానే ఆ ఇద్దరు బందీలను గన్స్ గురిపెట్టారు. గార్డ్స్ వాళ్ళ కాళ్లపైకి బలంగా కొట్టేసరికి ఇద్దరు మోకాళ్లపై బలవంతంగా పడ్డారు. ఆకాష్ ఒకటి గుండెలపై కాలు ఉంచి వాళ్ళిద్దరిని చూసి కోపంగా మార్ఫింగ్ చేసిన వీడియో కాపీస్ ఎక్కడా అని గర్జించాడు. సార్, అవి మేము ఒక చోట దాచాము, మీకు అవి ఇచ్చేస్తాం, మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ అని భయంతో వణుకుతూ చెప్తున్నారు ఆ ఇద్దరు. వెంటనే మొత్తం కాపీస్ అన్నీ ఇక్కడికి తీసుకురండి అని గట్టిగా అరుస్తాడు ఆకాష్. లేకపోతే ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు అని గద్దించాడు ఆకాష్. అతని మాటలు విన్న వాళ్ళు వెంటనే ఆ వీడియో కాపీస్ తీసుకురావడానికి పరిగెత్తారు. ఆ ఇంట్లో ప్రతి చోట గాలించి అన్ని మూలలు వెతికి కాపీస్ సేకరిస్తున్నారు. ఆకాష్ మాత్రం కోపంతో రగిలిపోతూ, ప్రతీకార దాహంతో మండిపోతూ అక్కడే నిలబడ్డాడు. అతని కళ్ళల్లో క్రూరత్వం కనిపిస్తుంది. అతని మనసులో ప్రతీకార జ్వాలలు ఎగసిపడుతున్నాయి. అతని ఊపిరి బిగబట్టింది. అతని ముఖం కందిరీగా కుట్టినట్లు ఎర్రబడింది. అతని నరాలు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఆకాష్ ఇప్పుడు చూడడానికి ప్రళయకాల రుద్దుల్లా కనిపిస్తున్నాడు. అతను తన ముందు ఉన్న ఇద్దరిని చితకబాది శిక్షించాలి అని ఊర్లుతున్నాడు. వీడియో కాపీలన్నీ ఒక బ్యాగ్లో పెట్టి భయంతో వణుకుతున్న చేతులతో ఆకాష్కి అందించారు వాళ్ళు. ఆకాష్ ఆ బ్యాగ్ని చూసి ఒక చిన్న నవ్వు నవ్వాడు. ఒక గార్డ్ ఆ బ్యాగ్పై పెట్రోల్ పోశాడు. వెంటనే తన దగ్గర ఉన్న లైటర్ తీసి వెలిగించాడు ఆకాష్. కాలిపోతున్న ఆ వీడియోస్ చూసి వస్తున్న చిరునవ్వులో క్రూరత్వం, ప్రతీకార దాహం కనిపిస్తున్నాయి ఆకాష్లో. అన్నీ ఇచ్చేశారు కదా, ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అన్నాడు ఆకాష్. ఆ మాటలు వినగానే వాళ్ళిద్దరికీ ఆశ్చర్యం, సంతోషం కలిగాయి. వాళ్ళు వెంటనే అక్కడి నుంచి పారిపోవడానికి లేచారు. కానీ అంతలోనే ఆకాష్ తన గార్డ్స్ని చూసి, వీళ్ళని వదిలేయకండి, వీళ్ళు నా చెల్లి మాన ప్రాణాలతో ఆడుకున్నారు, వీళ్ళకి శిక్ష పడాలి అని గర్జించాడు. అప్పుడే వచ్చిన ఆనందం వాళ్ళకి వెంటనే నీరుగారిపోయింది. గార్డ్స్ వెంటనే వాళ్ళిద్దరిని పట్టుకున్నారు. సార్, మేము తప్పు చేసాం, మమ్మల్ని క్షమించండి, మళ్ళీ ఇలాంటి పని చేయము అని బ్రతిమలాడుకున్నారు వాళ్ళిద్దరూ. కానీ ఆకాష్ వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. వీళ్ళను తీసుకెళ్లి బాగా చితకబాదండి, వీళ్ళు చేసిన పనికి తగిన శిక్ష పడాలి అని ఆదేశించాడు. గార్డ్స్ వాళ్ళిద్దరిని బయటకి ఇచ్చుకెళ్ళి వాళ్ళ అరుపులు, కేకలు ఆ ఇంట్లో మారుమోగుతున్నాయి. అంతవరకు కొడుతూనే ఉన్నారు. ఆకాష్ మాత్రం ప్రతీకార దాహంతో రగిలిపోతూ అక్కడే నిలబడ్డాడు. అతని కళ్ళల్లో క్రూరత్వం, కసి కనిపిస్తున్నాయి. తన చెల్లి మాన ప్రాణాలతో ఆడుకున్న వాళ్ళకి తగిన శిక్ష పడిందని అతనికి అనిపించలేదు. ఆ ఇల్లు అంతా తిరుగుతూ మొత్తం ధ్వంసం చేస్తున్నాడు కోపంతో. బయట వర్షం మొదలైంది. ఆకాశం ఉరుములు మెరుపులతో గర్జిస్తుంది. ఆకాష్ అక్కడే కుర్చీలో కూర్చొని కాలిపోతున్న వీడియోలలోనూ మళ్ళీ మళ్ళీ చూస్తూ తన చెల్లెలి ముఖాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆకాష్. అన్వి, నీ ప్రాణాలతో ఆడుకున్న వాళ్ళని ఇంకా బాగా శిక్షించాలి, ఇది సరిపోదు అనుకుంటూ డికిలు బిగించాడు. అతని కళ్ళల్లో ఇంకా ప్రతీకార దాహం కనిపిస్తుంది. ఇంతలో అతని ఫోన్ రింగ్ అయింది. అన్నయ్య, నేను అన్వి అంటుంది అన్వి వేరొకరి ఫోన్ నుంచి ఫోన్ చేసి. ఆకాష్ వెంటనే, అన్వి, నువ్వు అఖిల్ త్వరగా ఇంటికి వచ్చేయండి, నువ్వేం కంగారు పడకు, ఇంట్లో నేను మాట్లాడతాను అంటాడు. అంటే అన్నయ్య, నాకు అఖిల్కి బజరంగ్ దళ్ వాళ్ళు పెళ్లి చేశారని మీకు తెలుసా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. నాకంతా తెలుసు, నువ్వు అఖిల్ ముందు ఇంటికి రండి, ఈ లోపు నేను చిన్న పని ఉంది పూర్తి చేసుకొని వస్తాను అని కాల్ కట్ చేస్తాడు ఆకాష్.
వెంటనే ఆకాష్ గార్డ్స్కి కాల్ చేసి వాళ్ళిద్దరిని తీసుకురమ్మని చెప్తాడు. గార్డ్స్ వాళ్ళని మళ్ళీ తీసుకువచ్చేసరికి వాళ్ళు కంగారు పడతారు. ఏంటి మళ్ళీ పిలిచారు అనుకుంటున్నారా అంటాడు ఆకాష్ వాళ్ళని కోపంగా చూస్తూ. నీకు నేను కాలేజ్లో 3 years బ్యాక్ ఇచ్చిన వార్నింగ్ మర్చిపోయి నా చెల్లి వీడియోని మార్ఫింగ్ చేసి ఈరోజు ఉదయం కల్లా నీ దగ్గరికి తీసుకొచ్చి అప్పచెప్పకపోతే ఆ వీడియోస్ అన్నీ బయట పెడతా అన్నావుగా. నీకు అంత ధైర్యం లేదని నాకు తెలుసు. నీకు హెల్ప్ చేసింది ఎవరు, నీ వెనుక ఎవరున్నారు అని అడుగుతాడు ఆకాష్. దానికి ఎవరూ లేరు సార్, నిజం, మా మాట వినండి, నేను నిజం చెప్పేస్తా. మీ చెల్లిని కాలేజీలో ఫస్ట్ డే చూసినప్పుడే లవ్ చేశా. తను నాకే దక్కాలి అనుకున్నా. స్లోగా తనకి ఫ్రెండ్ లాగా దగ్గర కూడా అయ్యా. కానీ తను వేరొకరిని లవ్ చేయడం స్టార్ట్ చేసింది. నా కర్మ, వాళ్ళిద్దరిని నేనే కలపాల్సి వచ్చింది. కానీ తట్టుకోలేని నేను తనని నా సొంతం చేసుకోవడానికి ఎన్నో ప్లాన్స్ వేశా. తనకి తెలిసిపోయి చెప్పుతో కొట్టింది, మీకు చెప్పింది. మీరు మా కాలేజీలోనే అందరి ముందు నన్ను కొట్టేసరికి అవమానంగా ఫీల్ అయ్యా. ఎలా అన్నా మీ చెల్లి హ్యాపీనెస్ లాగేసుకోవాలని చూసా. ఎన్నో ప్రయత్నాలు చేశా. కానీ మీ చెల్లి లవర్ అన్ని తిప్పికొట్టేవాడు. అన్వికి ఏ హాని కలగకుండా చూశాడు. ఆఖరికి తన ఎగ్జామ్స్ డిస్టర్బ్ చేయాలని ప్లాన్ వేశాం. అది కూడా అవ్వలేదు. ఎగ్జామ్స్ అయిపోయాయి. కాలేజ్ లాస్ట్ డే రోజు అన్నీ తన బాయ్ ఫ్రెండ్ ప్రణవ్ని మీ ఇంట్లో అందరికీ పరిచయం చేయాలి అనుకుంది. అది జరిగితే ఇంకా అన్విని ఇంకా నా సొంతం చేసుకోలేను అని అనిపించింది. ప్లాన్ చేసే ప్రణవ్కి యాక్సిడెంట్ చేసింది నేనే అంటాడు. ఆ మాట వినగానే ఆకాష్ బ్లడ్ బాయిల్ అవుతుంది. కొట్టిన కొట్టకుండా కొడుతూనే ఉన్నాడు. అప్పటి వరకు చెప్పిన వాడు నోట్లోంచి బ్లడ్ అండ్ బాడీ పెయిన్స్తో అమ్మా అబ్బా అంటుంటే రెండో వాడి వైపు గన్ చూపించి నువ్వు చెప్తావా లేక వీడిని చంపేయమంటావా అంటాడు. మేము ఆ యాక్సిడెంట్ తర్వాత ఈ ఊరు వదిలి వెళ్ళిపోయాం. రీసెంట్గా ఎవరో అన్వి పిక్స్ పంపించి తనని వదిలేసుకున్నావా, బ్లాక్మెయిల్ చేసి అన్నా దక్కించుకో అంటూ మెసేజ్ చేశాడు. అప్పటి నుంచి అన్విని ఫాలో అయ్యాం. తన ఓల్డ్ ఫ్రెండ్స్ని పట్టుకొని 1 week బ్యాక్ ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని పబ్కి రప్పించి అన్వి తాగే డ్రింక్లో డ్రగ్స్ మిక్స్ చేసి తన మత్తులో ఉన్నప్పుడు తనని వీడియో తీసి తన పక్కన కూర్చొని ఫొటోస్ అవి తీసుకున్నాం. ఇంతలో తన బాడీగార్డ్ రావడంతో తనని సొంతం చేసుకోవాలి అనుకున్న ప్లాన్ పోయింది. సో అందుకే డ్రగ్స్ మత్తులో తీసిన వీడియోని మార్ఫింగ్ చేసి మీకు పంపించాం. కానీ నైట్ నుంచి ఏం జరిగిందో గుర్తులేదు అంటాడు. అప్పటి వరకు ఆకాష్ చేసిన రికార్డింగ్ ఆపేసి ఆ ఫోన్ తీసి అందులో అన్వికి జరిగిన పెళ్లి వీడియో వాళ్ళకి చూపించి మీ వల్లే తనకి ఇలా పెళ్లి చేయాల్సి వచ్చింది. మీకు తెలుసో తెలియకో మాకు మంచి చేశారు అంటాడు ఆకాష్. ఇంకా మిమ్మల్ని వదిలేస్తున్నా, ఇంకొకసారి ఇలాంటి పనులు చేశారు అని తెలిస్తే చంపేస్తా అంటూ వాళ్ళ ఫోన్ వాళ్ళకి ఇచ్చేయమని గార్డ్స్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆకాష్. బయటికి వచ్చిన ఆకాష్ని, సార్ అదేంటి సార్ వాళ్ళని అంత ఈజీగా వదిలేశారు? వాళ్ళనేం వదిలేయలేదు. వాళ్ళ వెనక ఎవరున్నారో తెలుసుకోవాలి. నా అంచనా ప్రకారం వాడికి హెల్ప్ చేసిన వాడికి ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ రింగ్ అయ్యేలోపే నెంబర్ సేవ్ చేసి నేను చెప్పిన పని చేయండి అంటూ కారు ఎక్కి డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశాడు ఆకాష్. కార్ ఆ డోర్ క్రాస్ చేయకముందే ఆ అపార్ట్మెంట్ మొత్తం కుప్పకూలిపోతుంది. అది కార్ మిర్రర్లోంచి చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆకాష్. కొంత సమయంలోనే ఇంటికి చేరుకున్నాడు ఆకాష్. ఇంటికి వెళ్ళగానే అక్కడ జరిగేది చూసి షాక్ అవుతాడు. అందరూ అన్వి అఖిల్ రాక కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. భూమి ఆకాష్ కోసం ఒక గిఫ్ట్ రెడీ చేస్తుంది. అలానే ఆకాష్ రాగానే ఆకాష్ కోసం ఒక జ్యూస్ తీసుకొని వస్తుంది. ఆకాష్ భూమి ఇచ్చిన జ్యూస్ తాగేసి భూమిని వెంటనే గాల్లోకి లేపి ఎత్తుకొని తిప్పుతూ ఐఎమ్ సో హ్యాపీ భూమి అంటూ ఐ లవ్ యూ భూమి, ఐ లవ్ యూ సో మచ్ అంటూ గట్టిగా అరుస్తాడు. అందరూ ఆశ్చర్యంగా భూమి ఆకాష్ వైపు చూస్తున్నారు. ఆకాష్ ఫేస్లో చాలా రోజుల తర్వాత ఆనందం వెల్లువెరుస్తుంది. భూమి సిగ్గుతో అందరూ చూస్తున్నాను, నన్ను దింపేయండి అంటూ సిగ్గుపడుతుంది భూమి. ఆకాష్ అందరినీ కూర్చోబెట్టి చెప్పడం మొదలు పెడతాడు.
అప్పుడే అందరికీ ఒకేసారి చెప్తాడు. ఆకాష్కి వచ్చిన వీడియో గురించి. అది చూశాక ఆకాష్ తనలో తను పడ్డ సంఘర్షణ అంతా చెప్తూ ఆ రోజు భూమి తనకి చెప్పిన మాటల్ని మోటివేషన్గా తీసుకొని అన్వి ఫ్రెండ్స్తో మాట్లాడడంతో పాటు ఆకాష్ టీం అంతా చేసిన కృషితో రాత్రికి రాత్రే అన్ని వీడియోస్ ఎవరు చేశారు అన్న విషయం తెలియడంతో పాటు ఎలా వాళ్ళని ట్రిగర్ చేయాలన్న ప్లాన్ కూడా తను వేయగలిగాను అని అంతా చెప్పుకొని వస్తాడు. అలానే భూమి జరిగిన ప్రతి చెడు నుంచి ఏదో ఒక మంచిని తీసుకోవాలి అని చెప్పిన ఒకే ఒక మాట ఆ చేదు సంఘటననే మంచి ఉపయోగించాలి అని చెప్పింది. దానితో జీవితంలో పెళ్లి వద్దని భీష్మించుకొని కూర్చున్న అన్వికి పెళ్లి చేయాలి అన్న ఆలోచన వచ్చింది నాకు అంటాడు ఆకాష్. ఇంతలో విరాజ్ శ్రీలౌక్యకి ఏదైనా సర్ప్రైజ్ ఇద్దామని చేస్తున్న ప్లాన్లో తనని వదిలేసిన తన తల్లి కోసం తెలుసుకొని ఆమెని శ్రీకి పరిచయం చేయాలి అనుకున్నాడు. అప్పుడే విరాజ్కి తెలిసింది ఏంటంటే శ్రీ అఖిల్ ఇద్దరు అక్క తమ్ముళ్ళే అని, వాళ్ళిద్దరికి తల్లి ఒక్కరే అని. అంతే, నాకు ఇంకా అన్వికి అఖిల్ బెస్ట్ అనడానికి ఇంకో రీజన్ దొరికింది. దాంతో ఇలా అన్వికి అఖిల్ పెళ్లి ప్లాన్ చేసా అంటాడు ఆకాష్. అందరూ ఆశ్చర్యంలో ఉండిపోయారు. అన్ని జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళని ఇంకా బతకనిచ్చావా అంటూ జయ అడిగితే వాళ్ళ ఊపిరి ఎప్పుడో గాల్లో కలిసిపోయింది అమ్మ అంటూ చిన్న స్మైల్ ఇచ్చాడు ఆకాష్. వాళ్ళకి కావాలని టైం ఇచ్చా, వాళ్ళ చేత అలా ఎవరు చెప్పించారో తెలుసుకోవాలి. వాళ్ళు ఆ గగన్ గాడికి ఫోన్ చేస్తున్నారు, ఆ ఫోన్ కలవలేదు. ఆల్రెడీ మన భూమి వాడిని చంపేసిందిగా, ఇంకా మనకి ఎటువంటి అడ్డు లేదు అంటుంటే శ్రీ విరాజ్ దగ్గరికి పరుగున వెళ్ళి అఖిల్ నా తమ్ముడా అని అడుగుతుంది. అయినా మీకు నా గురించి ఎలా తెలుసు అని అడుగుతుంది శ్రీ ఇంతకాలం నేను నీ దగ్గర ఒక నిజాన్ని దాచాను. నేను నీ చిన్ననాటి స్నేహితుడిని, నేను నువ్వు ప్రేమగా పిలుచుకునే నీ విక్కిని అంటాడు విరాజ్. ఆ మాటకి శ్రీ ఉలిక్కి పడుతుంది. నిజమా అని ఒక్కసారిగా షాక్ అవుతుంది. విరాజ్ గారు, మీరు నిజమే చెప్తున్నారా? మీరు నా చిన్ననాటి స్నేహితుడా అని మళ్ళీ మళ్ళీ గుచ్చి అడుగుతుంది శ్రీ. నాకు కళ్ళు కనిపించకపోయినా నాతో ఎంత ప్రేమగా ఉన్నది మీరేనా? అంటే నాకు ఆపరేషన్ చెప్పించింది కూడా మీరేనా అంటూ ప్రశ్న మీద ప్రశ్న వేస్తూనే ఉంది శ్రీ. మరెందుకు నాకు కళ్ళు వచ్చాక నాకెందుకు దూరం అయ్యారు? ఆ రోజు నేను మీ ముందుకి అప్పుడు విరాజ్ చెప్పడం మొదలెట్టాడు. ఆ రోజు నేను నీ ముందుకి వచ్చే కన్నా ముందు మీ ఆశ్రమం మీద దాడి జరిగింది. మేము అక్కడ అందరినీ కొట్టి తరిమేసి మీ వాళ్ళని అంబులెన్స్లో ఎక్కిస్తుంటే మీ వాళ్ళల్లో కొందరు మేమే ఆ రౌడీలు అనుకున్నారు. అప్పుడే నువ్వు నాకు కాల్ చేసి నీ ఆశ్రమం దగ్గర ఇద్దరు అన్న తమ్ముళ్ళు వచ్చి గొడవ చేశారు అంటూ పైనుంచి మా సైడే చూపిస్తూ మాట్లాడేసరికి నేను మా అన్నయ్య వెనకాల దాక్కున్నా అంటాడు తలదించుకొని. అయ్యో విరాజ్ గారు, ఆ రోజు వచ్చిన రౌడీలు కూడా బ్రదర్స్నే. అలానే నేను ఆకాష్ బావ గారిని చూశాను, ఆయన మాకు చాలా హెల్ప్ చేశారని మా వాళ్ళు చెప్పారు. అందుకే మన పెళ్ళి అయినప్పటి నుంచి బావగారిని అది బావగారు కాదో తెలుసుకోవాలి, థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటుంటే మీరు బావగారు కలిసి మాట దాటేస్తున్నారు అంటుంది. అంటే ఇంతకాలం మిస్అండర్స్టాండింగ్ జరిగింది. శ్రీ, నిజమా? అంటే ఆ రోజు నువ్వు నన్ను చూడలేదా? నా మీద నీకు కోపం లేదా అని అడుగుతాడు విరాజ్. లేదు విరాజ్ గారు, ఇంకా మీరంటే గౌరవం ఉంది అంటుంది. అబ్బా, ఇన్నాళ్ళు ఇది తెలియక నిన్ను చాలా మిస్ చేసుకున్నా అంటాడు విరాజ్. నువ్వు చదివే కాలేజ్లోనే చదివాను, కానీ నీ ముందుకి రాలేదు అంటూ కాలేజ్ విషయాలు అన్నీ చెప్పుకొచ్చాడు విరాజ్. ఎలా శ్రీని ప్లాన్ చేసి పెళ్లి చేసుకున్నాడో చెప్పేసరికి శ్రీ ఏడుపు ఆపుకోలేక విరాజ్ని గట్టిగా పట్టుకొని ఐ లవ్ యూ విరాజ్ గారు, లవ్ యూ సో మచ్, మీరు నా జీవితంలోకి రావడం నేను చేసుకున్న అదృష్టం అంటుంటే విరాజ్ తన కౌగిల్ని మరింత బిగించాడు. మరోవైపు ఆకాష్, ఇదంతా భూమి వల్లే, ఈరోజు నా కుటుంబం నేను ఆనందంగా ఉండడానికి భూమినే కారణం అంటాడు. భూమి సిగ్గుపడుతూ నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది ఆకాష్ గారు అంటూ ఆకాష్ని గట్టిగా హత్తుకుంటుంది. సరిగ్గా అప్పుడే అన్వి అఖిల్ వర్మాస్ నిలయం ముందు కార్ దిగుతారు. ఇంట్లో ఉన్న పండగ వాతావరణం చూడగానే ఆకాష్ భూమి కోసం చేపించాడేమో అనుకుంటారు. అఖిల్ గుండె వేగం పెరుగుతుంది. అన్వి ధైర్యం చేసి లోపలికి అడిగేసింది, కానీ అఖిల్ అడుగు వెనక్కి పడుతుంది.
తనకంటూ ఒక కుటుంబాన్ని ఇచ్చిన వాళ్ళని ఈ పెళ్లితో మోసం చేశా అన్న ఆలోచన అఖిల్ది. ఆకాష్ బావ గారికి నా ముఖం ఎలా చూపించను, భూమి అక్కకి ఏమని చెప్పను, ఇంట్లో వాళ్ళు నేను ఆస్తి కోసం